ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. ప్రతి సెగ్మెంట్ లో 3500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో టీజీ ఈఎస్ఈటీ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. తర్వాత బెల్లంపల్లిలో 13వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఇండ్లకు ముగ్గు పోశారు. ఆ తర్వాత 5 కోట్లతో నిర్మించే కొత్త బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే వినోద్ కుమార్. కంప్యూటర్స్ కావాలన్నా, మీరు అడిగిన హాల్ గురించి అయినా కానీ, ఎట్లా పిల్లలు కానీ అందరికంటే ముఖ్యమైనది నేను ఒకటి నరసింహ గారు మీతో రిక్వెస్ట్ ఒకటి, ఏమి కట్టినా దయచేసి నా ఫస్ట్ ప్రియారిటీ టాయిలెట్స్, గర్ల్స్ అండ్ జెంట్స్. నేను బెల్లంపల్లిలో యావత్ ప్రతి మాట్లాడడానికి రిక్వెస్ట్ చేస్తున్నా, టాయిలెట్స్ ఉన్నంత ఇంపార్టెన్స్ దేనికే కట్టి దాని తర్వాతనే నేను ఎందుకు చెప్తున్నా, మనం అన్నింటినీ బర్దా చేసుకోగలుగుతాం. నేచర్ని ఫైట్ చేయలేదు, నేచర్ని రెస్పెక్ట్ చేసే బాధ్యత ప్రతి ఒక్క ఆఫీసర్కి ఉంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఎప్పుడు ఉల్టసీత ఆలోచన రావద్దు. నేను ప్రత్యేకంగా యంగర్ జనరేషన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్, గాడ్ హెస్ గివెన్ యు ఎ గుడ్ లైఫ్, లీడ్ ఎ గుడ్ లైఫ్, డోంట్ ఫాల్ ఇంటూ డిప్రెషన్. డిప్రెషన్లో పోయినా ఆ వ్యక్తి ఏం పని చేసుకుంటూ అర్థం కాదు. ఇంకొకటి ముఖ్యమైన సమస్య మీకు కంప్లీట్గా నాలెడ్జ్ రావాలని చెప్తున్నా, ప్లీజ్ 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 డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు డ్రగ్స్. డ్రగ్స్ మనిషిని వీక్ చేస్తుంది, మనిషిని ఆలోచనలు గంగలో పడిస్తుంది, మనిషి పనిచేసే పద్ధతిని గంగలో పడిస్తుంది. ఇవన్నిటికి వెళ్ళి బయటికి రావాలంటే మీరు కూల్ కామ్ సేఫ్ మైండ్ పెట్టుకోండి. అందరికీ బాధలు ఉన్నాయి, బాధలు లేవు, బాధలు ఎవరు ఉన్నాయి, నాకు ఉన్నాయి బాధ. మీకు ఏ బాధ ఉన్నా ఇక్కడ కూర్చున్నారు కాదు, యావత్ బెల్లంపల్లి ఎంతమంది యంగ్ జనరేషన్ ఉన్నారు. నా రూమ్ ఉన్నది క్యాంప్ ఆఫీస్లో. వెల్కమ్, ఐ సపోర్ట్ ఆల్ యంగ్ జనరేషన్. హాస్టల్లో తింటే ఎట్లుంటుందా అని ఆ బాధ ఏదో కూడా నాకు ఎంత. బట్టలు విండుకోవాలి, భోజనాలు చేసుకోవాలి, వంట చేసుకోవాలి, రూమ్ ఉంచుకోవాలి, బూట్లు సాఫ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటే హాస్టల్ లైఫ్లో. అందరు ఏమనుకుంటారంటే చాలా ఈజీగా వచ్చిందని. కాదు, లైఫ్ ఇస్ హార్డ్. మై డియర్ యంగ్ జనరేషన్,